ఇక్కడ 2 స్కూల్స్ ఉంటాయి. ఏంటది హిందువుల నుంచి చూస్తే కనుక ఈ ఎందు నుంచి వచ్చినాయంటే స్మృతిస్ నుంచి వచ్చినాయి. స్మృతి అంటే ఏంటంటే ఎవరైనా రాసిని అట్ల నుంచి వచ్చేది. శృతి అంటే ఏంటంటే ఎవడైనా వినుకడ నుంచి శబ్దం నుంచి వచ్చినాయి అనమాట. శృతి స్మృతి అని ఉంటాయి. ఈ హిందువుల అనేది స్మృతి నుంచి వచ్చాయి అనమాట. స్మృతి నుంచి వచ్చాయి. ఇదిగో ఇది స్మృతి నుంచి వచ్చాయన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి, మనుస్మృతి, యజ్ఞవాకల్య స్మృతి అనమాట. ఇదనమాట. అండ్ స్మృతిస్ ఆఫ్ విష్ణు, నారద, పారాశారు, అపస్తంభ, వశిష్ఠ, గౌతమ్. హిందువులు ఆర్ రియల్లీ ఎమినేటెడ్ ఫ్రమ్ బుక్స్ లైక్ కాల్డ్ స్మృతిస్ అనమాట. ఈ స్మృతిస్ నుంచి వచ్చాయన్నమాట. అందులో మనం చూసుకున్నది ఇందులో మన ఇండియా మొత్తంలో రెండు మెయిన్ అనమాట, మనుస్మృతి అండ్ యజ్ఞవాకల్య స్మృతి అనమాట. ఈ మనుస్మృతి అనేది మన ఇండియా మొత్తం మ్యాక్సిమం ఉండేది ఈ మనుస్మృతి. దయాభాగా అనేది అస్సాము, బెంగాల్ అనమాట. ఇది అస్సాం, బెంగాల్, ఇది 2 చోట్లే ఉంటుందిరా. ఇదేంటి మొత్తం హోల్ ఇండియా ఆ 2 తప్పించి మిగతా ఎక్కడుందో అన్ని చోట్ల ఉండేది ఇదనమాట. ఏది సారీ ఇక్కడ ఏంటంటే ఇది మనుస్మృతిలో దయాభాగం ఉంటుంది. ఈ దయాభాగం అనేది మొత్తం ఎక్కడ ఈ 2 చోట్లే ఉంటుంది అనమాట. బెంగాల్, అస్సాం, ఈ 2 చోట్ల ఉంటుంది. ఇదనుకో హోల్ ఇండియా ఉంటుంది. మిగతా అన్ని చోట్ల ఉండేది ఇదే అనమాట. ఇదనమాట. అంతేకాకుండా ఇది రాసింది ఎవరు, 3000 శ్లోకాస్ రాశారు. ఇందులో రాసింది ఎవరు అంటే ఇదేంటనమాట, మనుస్మృతి రాసింది ఎవరంటే ఈ మనుస్మృతి రాసింది. మనుస్మృతిలో 3000 శ్లోకాలు ఉంటాయి. ఇదే యజ్ఞవాకల్య స్మృతిలో 1000 శ్లోకాలు ఉంటాయి. కానీ 1000 శ్లోకాలు ఉన్నాయి కానీ తక్కువ ఉండేది ఎక్కువ ఆర్గనైజ్గా రాశాడు అన్న. మనుస్మృతి అని అంతే ఆర్గనైజ్గా రాయలేదు. ఇందులో కామెంటరీస్ ఆన్ ది స్మృతిస్ ఎలా ఉన్నాయంటే అందులో 2 స్కూల్స్ వచ్చినాయి అనమాట కామెంటరీస్ ఆధారంగా. అందులో వచ్చింది ఏంటంటే ఇందులో దయాభాగ అనేది మనుస్మృతిలో వచ్చింది అనమాట. మనుస్మృతిలో దయాభాగ వచ్చిందనమాట. ఇది రాసింది జిముత్వాన్ అనేవాడు రాశాడు. ఇది ఎంత ఆర్థడాక్స్గా ఉందంటే అంత ఆర్థడాక్స్గా ఉందన్నమాట. అప్లైడ్ ఎక్కడ 2 చోట్లే, బెంగాల్, అస్సాంలోనే. అదే మితక్షర అనుకో హోల్ ఇండియా అనమాట. ఇండియా ఎక్సెప్ట్ బెంగాల్, అస్సాం తప్ప మిగతా ఇది లిబరల్గా ఉంది. ఇప్పుడు దయాభాగా చూస్తే ఇదేంటి ఆర్థడాక్స్గా ఉంది. ఇది ఆర్థడాక్స్గా ఉంది. ఇది రాసిన జిముత్వాన్ అనమాట. జిముత్వాన్ ఆర్థడాక్స్గా రాశాడు. అంతేకాకుండా ఇదేంటి అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఎక్కువ రాశారు అనమాట. 3000 శ్లోకాస్ ఉన్నాయి. అందుకే చాలా అన్ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇదేంటి 1000 శ్లోకాసే కానీ ఆర్గనైజ్డ్గా ఉంది. అంతేకాకుండా ఇదేంటి కామెంటరీ మితక్షర బై విఘ్నేశ్వర అనమాట. ఇది విఘ్నేశ్వర్ రాశాడు అనమాట. ఇది విఘ్నేశ్వర్. ఇది ఎవరు రాశాడు, జిముత్వాన్ రాశాడు. ఇది విఘ్నేశ్వర్ రాశాడు. మనం మితక్షర అనేది మొత్తం అందరూ ఫాలో అవుతున్నారు. మితక్షర దయాభాగ అనేది అక్కడే, దయాభాగ అనేది అక్కడే అనమాట. మితక్షర మాత్రం మన ఇండియా మొత్తం ఉంది. ఇప్పుడు దయాభాగ మితక్షర చూసుకుందాం. దయాభాగ మితక్షర చూసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ ద 2 స్కూల్స్ ఇన్ కోపార్సినరీ అంటే ఏంటంటే ఎవరికి ఇది వెళ్తుంది ప్రాపర్టీ అనేది అనమాట. అదనమాట. కోపర్సనల్ అంటే ఎవరు ఇన్హెరిట్ చేసుకుంటాడో దాన్ని బట్టి అనమాట. ఇప్పుడు ఇక్కడేంటి, ఇప్పుడు ఫస్ట్ మనం దయాభాగ ఒకటే చూద్దాం. దయాభాగలో ఏంటంటే నువ్వు దయాభాగాలో చూసుకుంటే కనుక వాళ్ళ నాన్న చచ్చిపోయేంత వరకు వాడికి రైట్ రాదు. ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు పెళ్ళి అయిపోయింది అనుకో, మీ నాన్న నుంచి నీకు ప్రాపర్టీ వచ్చేయాలనుకో, నువ్వు కేసు వేసి లేకపోతే ఏదో ఒకటి వేసి అడిగి నీ ప్రాపర్టీ రైట్స్ నీకు వచ్చేస్తాయి అనమాట. అదేంటి మితక్షరాలో. కానీ దయాభాగాలో అలా కాదు. ఈ బెంగాల్, అస్సాంలో అలా ఉండదు. వాళ్ళ నాన్న చనిపోయేంత వరకు అదే అనమాట. ఇప్పుడు సపోజ్ నీకు మధ్యలో కావాలి అనిపించింది అనుకో, నీకు కావాలి అనిపిస్తే కనుక డైరెక్ట్ తీసేసుకోలేవు. మీ నాన్న చచ్చిపోయేంత వరకు అది ఉంటుంది. ఇందులో
ఏంటంటే నీ ప్రాపర్టీ అనేది ఎంత ఫేర్ షేరో అదంతా ఫేర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు అలా చూసుకుంటే కనుక ఇందులో మనం ఇప్పుడు సపోజ్ మితక్షరాలా చూస్తే అంత ఫేర్ షేర్ అంటే అలా ఉండదు. నీకు ఎంత రావాలా ఎంత అనేది వాళ్ళు మామూలుగా డిసైడ్ చేసి ఎంత ఇస్తాము అంత ఇస్తాము అని చెప్తారు, కానీ ఇంతే ఇవ్వాలి అనేది ఏమి ఉండదు అనమాట. కానీ ఇక్కడ మాత్రం ఫేర్ షేర్ నీకు ఆల్రెడీ అలాట్ చేసేసి ఉంటుంది అనమాట. ఇక్కడ నీకు ఓన్లీ నీ ఫాదర్ రైట్సే ఉంటాయి. ఇదే నువ్వు మితక్షరాలు చూస్తే నీ ముత్తాతల నుంచి ఉంటుంది అనమాట ఏ ప్రాపర్టీ అయితే. ఇది ఇక్కడ ఫాదర్ అనేవాడు ఎవరికైనా పంపించుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. అదే ఇక్కడ అలా కాదు, ఫాదర్ అనేవాళ్ళు కన్సెంట్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ షేర్ అని డిఫైన్డ్ ఇదనమాట. ఆ షేర్స్ ఆర్ డిఫైన్డ్, వన్ కెన్ ఈజీలీ పార్టిషన్ విత్ దిస్ షేర్ అనమాట. ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. కోపర్సనల్ ప్రాపర్టీ కెన్ బి ఇంపోజ్డ్ బై బోత్ మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ ఎవరు మేల్ అండ్ ఫీమేల్. ఇప్పుడు నీకు ఎవరైనా ఇప్పుడు మీ నాన్న ఉన్నారు, మీ నాన్న చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, ఇద్దరు పిల్లల్లో వచ్చేసింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒకరు చనిపోయాడు అనుకో, వాళ్ళ ఆవిడకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఏమి అతను ఏంటి ఏమంటే అతనికే వెళ్ళాలి అనేది ఏం లేదనమాట. టూ స్కూల్స్ ఇదేంటి అనమాట. ఇక్కడ ఏంటి ఇక్కడ రెండు ఉన్నాయి, జాయింట్ సెపరేట్ రెండు ఉన్నాయి అనమాట. డిసెండెంట్స్ ఇన్హెరిట్స్ ద ప్రాపర్టీ వాట్ ఎవర్ టైప్ ఇట్ ఈస్ అనమాట. ఇక్కడ కోపర్సనల్ డైస్ చచ్చిపోతే హిస్ విడో విల్ గెట్ అనమాట. ఇక్కడ అదే అలా ఆవిడకి వస్తుందని చెప్తున్నాం కదా, అదనమాట. హిస్ విడో విల్ గెట్ రైట్ అనమాట. ద ప్రాపర్టీ డిఫాల్ట్ ఆఫ్ క్లోజ్ దేర్ హెయిర్ బట్ షీ కెనాట్ ఎలినేట్ అనమాట. కానీ అతను ఆవిడ ఎలినేట్ చేసేసి సెపరేట్ చేసేసుకోలేదు, వాళ్ళతోనే ఉంటుంది. తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలకి అలా వెళ్తుంది అనమాట. ఆర్డర్ ఆఫ్ హెయిర్స్ డిసైడ్ బై కాంపిటెన్స్ ఆఫర్ పిండ శ్రద్ధ టు ద డిసీజ్డ్ అనమాట. ఇది ఇక్కడ మెయిన్గా చూసుకుంటే కనుక విడోకి వెళ్తుంది, అదొకటి. నెక్స్ట్ ఏంటంటే డిసైడ్ అదనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఒకవేళ కోపర్సనల్ డైస్ చదివిపోతే వీడియో ఇన్హెరిట్ చేసుకుంటుందని మనం చూసాం. కానీ ఆవిడ అమ్మడం కానీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ అలాంటిది ఉండదు. కానీ ఇక్కడ ఇది మితక్షరాల అసలు వీడియో డస్ నాట్ ఇన్హెరిట్, అక్కడ ఇన్హెరిట్ చేసుకోలేదు. అనమాట. సక్సెషన్ ఆర్డర్ అనేది ఎలాగంటే బేస్డ్ ఆన్ ద కాంపిటెన్స్ టు ఆఫర్ పిండ అనమాట. ఎవరు దాన్ని విల్లింగ్గా చూపిస్తారో ఇది అనమాట. బేస్డ్ ఆన్ బ్లడ్ రిలేషన్. అదే మితక్షరాలు చూస్తే ఎగ్నాటిక్ లీనియస్ ఫస్ట్ అనమాట. అంటే ఫస్ట్ పెద్దలు ఎవరు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇలాగా అనమాట. ఇక్కడ పార్టీషన్ రూల్ వచ్చి డిఫైన్ షేర్ ఈచ్ హెయిర్ గెట్ ఏ ఫిక్స్డ్ పోర్షన్ అనమాట. ఇక్కడ అన్డివైడెడ్ జాయింట్ టెనెన్సీ అంటిల్ ద పార్టీషన్. నీకు ఆల్రెడీ ఆయన చనిపోయిన తర్వాత డిఫైన్ షేర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట. ఇంకేమీ ఎలాగా ఉండదు అనమాట. ఓకే, అది ఇదనమాట. ఎలినేట్ చేయలేరు ఇదనమాట. ఫాదర్తోనే ఉంటుంది. తర్వాత ఇలాగా అది ఏం లేదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకో. ఇప్పుడు నేనున్నాను అనుకో, నేనే తండ్రి, నా కొడుకులు ఉన్నాను, నేను చచ్చిపోయాను అనుకో. నేను చచ్చిపోయేంత వరకు వెళ్ళకపోతే అదేంటి దయాబాగా. నేను చచ్చిపోయినా కానీ నా కొడుకు నాకు కావాలన్నాడు అనుకో, చచ్చిపోకముందే కావాలంటే ఆడు ఇవ్వలేదు అనుకో, ఆడికి రాదనుకో, ఆడికి రైటే లేదనుకో, దాన్ని దయాబాగా. ఆడికి రైట్ ఉంది, తీసుకోగలడు అంటే మితక్షర. ఇక్కడ ఫేర్ షేర్ అనేది ఇక్కడ ఆల్రెడీ పెట్టేసి ఉంటుంది, అదైతే దయాబాగా. ఫేర్ షేర్ లేదంటే ఇది మితక్షర అనమాట. ఇక్కడ నేను ఓన్లీ నా ప్రాపర్టీ వరకే వాళ్ళకి వెళ్ళడానికి ఉంటుంది అంటే కనుక దయాబాగ్. అది ముత్తాతల వరకు ఉంటుంది అంటే మితక్షర అనమాట. అలాగా దాన్ని చూసుకుంటే ఇదనమాట మొత్తానికి.